ఈ ప్రపంచంలో మనం చూడని అద్భుతమైన అందమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి అందమైన ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో చూసేద్దాం. ఫ్రెండ్స్, నేను చేసే వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ద హోల్ ఇన్ ద లేక్. ఇది చూడటానికి ఒక పక్క చాలా అద్భుతంగా కనిపిస్తుంటే మరో పక్క ప్రాణాలు తీసే భయంకరమైన ప్రదేశంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రదేశాన్ని దూరం నుంచి చూడాలే తప్ప పొరపాటున ఎవరైనా ఈ సరస్సులోకి ఈతకు దిగితే ఆ నీటి వేగానికి కిలోమీటర్ల పొడవున్న చీకటి సొరంగంలోకి కొట్టుకుపోయి వాళ్ళ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ టూరిస్టులకి కఠినమైన హెచ్చరికలు కూడా ఉంటాయి. పోర్చుగల్ దేశంలోని పర్వతాల మధ్య ఒక ప్రశాంతమైన సరస్సులో నీటిని లోపలికి లాగేసుకునే ఈ వింతైన రంధ్రం సైన్స్ ఫిక్షన్ సినిమాలోని వేరే లోకానికి తీసుకెళ్లే పోర్టల్ లాగా కనిపిస్తుంది. పైనుంచి చూస్తే ఇదొక ప్రకృతి వింతలా అనిపించినా నిజానికి ఇది మానవ మేధస్సుకి ప్రతీకగా నిలిచిన ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ కట్టడం. ఈ సరస్సులో నీటి మట్టం పెరిగినప్పుడు ఈ వరద నీరు ఊరికి లేదా డ్యామ్ కి నష్టం కలిగించకుండా ఈ భారీ సింక్ నీటిని లోపలికి లాగేసుకుని కింద ఉన్న టన్నెల్లోకి పంపేస్తుంది. నిజానికి దీన్ని 1955లో నిర్మించినప్పటికీ దాదాపు 60 సంవత్సరాల పాటు ఈ ప్రదేశం గురించి అక్కడ ఉండే స్థానిక గొర్రెల కాపరులకు తప్ప బయట ప్రపంచానికి అస్సలు తెలియలేదు. ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎలాంటి రహదారులు లేకపోవటమే దీనికి కారణం. కానీ 2016లో కొంతమంది టూరిస్టులు డ్రోన్ల సహాయంతో తీసిన ఫోటోలు, వీడియోలు ఈ ఇంటర్నెట్ లో వైరల్ అవటంతో ఇది రాత్రికి రాత్రే బాగా పాపులర్ అయిపోయింది. సిగిరియా. దీన్ని త్రేతాయుగంలో రావణాసుడు నిర్మించిన బంగారు లంకలోని ఆకాశ ప్యాలెస్ ఇదేనని, ఇక్కడే సీతాదేవిని బంధించారని ఇక్కడ ప్రజలు చాలా బలంగా నమ్ముతుంటారు. ఇది శ్రీలంకలోని సెంట్రల్ ప్రావిన్స్ మాతలే జిల్లాలోని దంబుల్లా అనే నగరానికి సమీపంలో ఉంటుంది. దట్టమైన అడవి మధ్యలో సుమారు 660 అడుగుల ఎత్తు ఉన్న ఈ భారీ రాతిపై ఈ కోటని నిర్మించారు. ఈ కొండ పైభాగానికి వెళ్లే దారిలో ఒక భారీ సింహం ఆకారపు ప్రవేశ ద్వారం ఉండేది. ప్రస్తుతం ఆ సింహం యొక్క 2 పాదాలు మాత్రమే మిగిలున్నాయి. అందుకే దీన్ని లైన్ రాక్ అని కూడా పిలుస్తారు. ఈ కొండపైకి చేరుకోవటానికి దాదాపు 1200 మెట్లు కూడా ఎక్కవలసి ఉంటుంది. పైకి వెళ్ళాక అక్కడ కనిపించే గ్రీనరీ పచ్చని చెట్లతో చాలా అందంగా కనిపిస్తుంది. కానీ క్రీస్తు శకం 5వ శతాబ్దంలో రాజవంశానికి చెందిన కాశ్యపుడు అనే రాజు ఈ రాతిపై తన కోటని నిర్మించుకొని దాదాపు 18 సంవత్సరాలు ఇక్కడే జీవించాడు. ఆ తర్వాత తన సోదరుడు భారీ సైన్యంతో ఈ కాశ్యపుడిపై యుద్ధానికి రాగా ఆ యుద్ధంలో కాశ్యపుడు ప్రయాణిస్తున్న ఏనుగు ఒక బురద గుంటని తప్పించటానికి పక్కకు తిరిగింది. అది చూసి రాజు వెనక్కి వెళ్ళిపోతున్నాడనుకుని ఆ కాశ్యపుడు సైన్యం మొత్తం పారిపోయింది. శత్రువుల చేతిలో చిక్కటం ఇష్టం లేక ఈ కాశ్యపుడు తన సొంత కత్తితోనే గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇగ్వాచా ఫాల్స్. ఇది ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన మరియు భారీ జలపాతాల సమూహంగా బాగా పాపులర్ అయ్యింది. ఇది బ్రెజిల్ మరియు అర్జెంటీనా దేశాల సరిహద్దుల్లో ఉంటుంది. ఈ జలపాతం కేవలం ఒకే ఒక్క జలపాతం కాదు, దాదాపు 2.7 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న 275 విడివిడి జలపాతాల ఒక భారీ సమూహం. నిజానికి ఈ అందమైన ప్రదేశం గురించి మొదట్లో చాలా మందికి తెలియదు. 1541లో స్పెయిన్ అన్వేషకుడు ఈ అడవుల గుండా ప్రయాణిస్తూ ఈ భారీ జలపాతాన్ని కనిపెట్టాడు. అప్పటి నుంచి దీని గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. ఇక్కడ జలపాతాలు సుమారు 269 అడుగుల ఎత్తు నుంచి ఇలా కిందకి ఆ నీరు అనేది వస్తుంటుంది. ఇది ఆ చుట్టుపక్కల ఉన్న జలపాతాలు అన్నింటిలో కల్లా అతి పెద్దది, భయంకరమైంది, ఇంకా ఆకర్షణీయమైనది. అధికారుల లెక్కల ప్రకారం ఇటీవల సంవత్సరంలో ఈ జలపాతాన్ని విజిట్ చేసిన వారి సంఖ్య ఏకంగా 20 లక్షలకు పైగా చేరుకుందని చెప్తున్నారు. ద రాక్ ఆఫ్ గ్వాటపే. ఈ భారీ గ్రానైట్ రాయి బరువు సుమారు 10 మిలియన్ల టన్నుల వరకు ఉంటుంది. ఇది భూమి నుంచి దాదాపు 720 అడుగుల ఎత్తు వరకు ఉండగా జియోలజిస్టుల ప్రకారం ఈ కొండ వయసు సుమారు 70 మిలియన్ల సంవత్సరాల వరకు ఉండవచ్చని చెప్తున్నారు. ఈ కొండ ప్రత్యేకత ఏంటంటే దీని పైకి ఎక్కటానికి ఈ కొండ మధ్యలో చీలికలో కాంక్రీట్ మెట్లని నిర్మించటం. దూరం నుంచి చూస్తే ఇది ఒక పెద్ద బట్టల జిప్పర్ లేదా కుట్లు వేసినట్లు కనిపిస్తాయి. ఈ కొండపైకి ఎక్కాలంటే వాళ్ళు దాదాపు 740 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ జనాలందరూ కష్టపడి ఇంత పైకెక్కాక ఈ కొండపైన ఏదైనా టెంపుల్ ఉందా అంటే అక్కడ ఏమీ ఉండదు. ఒక 3 అంతస్తుల వాచ్ టవర్ ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే చుట్టూ వందలాది చిన్న చిన్న ఐలాండ్స్ నీటిపై తేలుతున్నట్లు కనిపించే దృశ్యం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ఈ కొండపైకి ఎక్కిన టూరిస్టుల కోసం కొండ పైభాగంలో రెస్టారెంట్లు, కేఫ్లు మరియు గిఫ్ట్ షాపులు కూడా ఉంటాయి. అక్కడ కూర్చుని చల్లని
బీర్ లేదా కాఫీ తాగుతూ ఈ ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తుంటారు. చుట్టూ పచ్చని ఐలాండ్స్ మరియు నీలిరంగు నీటి సరస్సుల మధ్య ఆకాశాన్ని తాకుతున్నట్లు ఈ ప్రదేశం ఇంత అద్భుతంగా ఉండటంతో అందుకే ఇక్కడ ప్రజలు దీన్ని స్వర్గానికి వెళ్లే మెట్లు అని కూడా పిలుస్తుంటారు. మోయి చిలీలో ఉన్న ఒక చిన్న ఐలాండ్ లో నివసించిన పురాతన పాలినేషియన్ తెగ చెందిన రాపానుయి ప్రజలు క్రీస్తు శకం 1650 మధ్య కాలంలో ఈ విగ్రహాలని చెక్కారు. సైంటిస్టులు వీటి చుట్టూ ఉన్న మట్టిని త్రవ్వినప్పుడు ఒక భయంకరమైన నిజం తెలిసింది. ఇవి కేవలం తలలు మాత్రమే కాదు, భూమి కింద వీటి భారీ శరీరాలు చేతులు కూడా దాగి ఉన్నాయని తెలుసుకున్నారు. శతాబ్దాల తరబడి అగ్నిపర్వత బూడిద మరియు మట్టి పెరిగిపోవటం వల్ల ఇవిలా పూడుకుపోయాయి. అన్నింటికన్నా అత్యంత విచిత్రం ఏంటంటే అసలు ఈ విగ్రహాలు చక్రాలు, క్రేన్లు లేదా జంతువుల సహాయం లేకుండా టన్నుల కొద్ది పొరుగున్న ఈ విగ్రహాలను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీరానికి ఎలా తీసుకొచ్చారనేది ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే అక్కడ ప్రజలు ఈ విగ్రహాలు నడుచుకుంటూ వెళ్ళాయి అని నమ్ముతుంటారు. కానీ చివరికి సైంటిస్టులు ఈ విగ్రహాలని ఎలా తరలించారో తెలుసుకున్నారు. ఈ విగ్రహాల అడుగు భాగం ప్రత్యేకంగా డిజైన్ చేసి 3 వైపులా బలమైన తాడులు కట్టి మనుషులు ఇరువైపులా లాగుతూ ఉంటే ఆ విగ్రహం ముందుకి వెనక్కి ఊగుతూ అచ్చం మనిషిలా నడుస్తున్నట్లు ముందుకు కదులుతుందని నిరూపించారు. లాంగ్జీ రైస్ టెర్రసెస్ ఈ అందమైన ప్రదేశంలో ఉన్న ఒక అద్భుతం ఏంటంటే ఈ పొలాలు ఏడాది పొడవునా రంగులు మారుతూ అత్యంత అందంగా కనిపిస్తుంటాయి. అంటే వసంతకాలంలో ఇవి అద్దాల్లా మెరుస్తుండగా వేసవకాలంలో పచ్చని వరి పైరుతో ఈ కొండలన్నీ ఆకుపచ్చని తివాచి పరిచినట్లు ఉండగా శరదృతువులో మాత్రం ఈ వరి కోతకు రావటంతో ఆ పొలాలన్నీ బంగారపు రంగులో మెరిసిపోతుంటాయి. ఇక శీతాకాలం వచ్చిందంటే అక్కడ విపరీతమైన మంచు కురవటం వల్ల ఆ ప్రాంతం మొత్తం తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్నట్లు అత్యంత అందంగా కనిపిస్తుంది. ఈ అందమైన ప్రదేశం చైనాలోని గ్వాంగ్సీ అనే ప్రాంతంలో ఉంటుంది. దీన్ని డ్రాగన్ బ్యాక్ బోన్ అని కూడా పిలుస్తుంటారు. 700 ఏళ్ల క్రితం కేవలం చేతి పరికరాలతో మరియు ఎద్దుల సహాయంతో ఈ కొండల్ని చెక్కి ఇలా వరి పొలాలుగా మార్చారు. విచిత్రం ఏంటంటే ఈ రోజుకి కూడా ఇక్కడ ఎటువంటి ట్రాక్టర్లు లేదా యంత్రాలని వాడటం లేదు. ఇప్పటికీ ఇక్కడ ప్రజలు ట్రెడిషనల్ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తుంటారు. బాతారా గోర్జ్ వాటర్ ఫాల్ లెబనాన్ దేశంలో ఉన్న ఈ బాతారా జార్జ్ జలపాతం 3 రాతి వంతెనల గుండా ఇలా కిందకి పడుతుంది. దూరం నుంచి చూస్తే ఇదొక హాలీవుడ్ గ్రాఫిక్ సినిమా లేదా ఫ్యాంటసీ ప్రపంచం లాగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ జలపాతం సుమారు 837 అడుగుల ఎత్తు నుంచి ఒకేసారి భూమి లోపలికి ఉండే ఒక భారీ సింక్ హోల్లోకి పడుతుంది. విచిత్రం ఏంటంటే ఈ జలపాతం కిందకి పడిన ఆ నీరంతా ఏమవుతుందో చాలా కాలం ఒక పెద్ద మిస్టరీగానే ఉంది. తర్వాత 1988లో సైంటిస్టులు ఒక ప్రత్యేకమైన రంగు పొడిని ఈ జలపాతం నీటిలో కలిపి ప్రయోగం చేశారు. ఆశ్చర్యకరంగా ఆ నీరు భూగర్భంలోని రహస్య కాలువల ద్వారా ప్రయాణించి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఉన్న బావిలో నుంచి బయటికి వస్తున్నట్లు కనిపెట్టారు. మాల్టోమా ఫాల్స్ అమెరికాలోని ఒరిగాన్ రాష్ట్రంలో ఉన్న ఈ జలపాతం ప్రకృతి సృష్టించిన అత్యంత అందమైన జలపాతాల్లో ఒకటి. కొలంబియా రివర్ జార్జ్ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ జలపాతం చుట్టూ దట్టమైన అడవులు మరియు జలపాతం మధ్యలో ఉండే ఒక వంతెనతో అచ్చం ఇది ఒక పెయింటింగ్ లాగా టూరిస్టుల్ని ఆకట్టుకుంటుంది. ఇది ఒరిగాన్ రాష్ట్రంలోని అత్యంత ఎత్తైన జలపాతం. దీని మొత్తం ఎత్తు 620 అడుగులు ఉండగా ఈ అందాన్ని విజిట్ చేయడానికి ప్రతి సంవత్సరం ఇక్కడ 20 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చి వెళ్తున్నారు. 1995 సెప్టెంబర్లో ఇక్కడ ఒక భారీ ప్రమాదం కూడా జరిగింది. ఈ జలపాతం పైనుంచి ఒక స్కూల్ బస్ అంత సైజులో ఉన్న భారీ బండరాయి ఒక్కసారిగా కింద ఉన్న నీటి గుంటలోకి పడి 100 అడుగుల ఎత్తు వరకు నీరు రాళ్లు ఎగిసిపడి ఆ వంతెనపై ఉన్న 20 మంది టూరిస్టుల్ని దారుణంగా గాయాలయ్యేలా చేసేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన విరించి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.